ఎందుకంటే అన్ని చోట్ల పొల్యూషన్ ఉంది, అన్ని ఫ్యాక్టరీల పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాట్లాడు. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతా అవినీతి పనులు ఇంకోటి లేరు. అది అవినీతి పొల్యూషన్, అవినీతి కాలుష్యం ఆ డిపార్ట్మెంట్లో ఉన్నది ఒకటి. రెండవది, మీరు మామూలు వాళ్ళు కాదు, మీకు తెలియదు. కాటపల్లి ఎటువంటిది, కాటపల్లి, ఉత్రేడుగూడెం, ఆ పక్కన చాడ, ఆ పక్కన ఆత్మకూరు, పులిగిల్ల పక్కనే కదా. సాయుధ పోరాటం ఎట్లా జరిగింది, రజాకారులం ఎంతమంది, ఒక్క పులిగిల్ల 22 మంది చచ్చిపోయారు. ఒక్క పులిగిల్ల పక్కనే కదా. పులిగిల్ల స్తూపాలు ఉంటాయి చూడండి, ఊరు స్తూపాలు ఉన్నాయి. మరి ఆ వారసత్వం ఏమైంది మనది? ఎందుకు మౌనంగా ఉన్నాం మనం? మౌనంగా ఉండదు కదా, అడితే తీసుకోవాలి. ఈ పగలగొట్టాలి ఒక్కొక్క నాయకుడు, పగలగొట్టాలంతే, పొట్టు పొట్టు కొట్టాలి ఒకనోని. అక్కడ ఎట్లున్నాయి, కోతులు ఉన్నాయి కదా, నల్లబడ్డాయి కదా కోతులని. మేము పోయి చూస్తాం, నల్లబడ్డాయి, ఆకులన్నీ నల్లబడ్డాయి, చెట్లన్నీ నల్లబడ్డాయి, భూమి అంతా నల్లబడ్డది. 2 చచ్చిపోయింది. సరిత నా పేరు, సరిత ఆ పొగ పీల్చి చచ్చిపోయింది. ఇంకో ఆమె చచ్చిపోయింది. ఆమె మళ్ళీ మా బంధువు అంటాడు ఎమ్మెల్యే. నీ బంధువు అయితే ఎందుకు పోతలేవు? నువ్వు బంధువు అయినా చావని, నీకు పైసలు ముట్టాలి. ఇది చాలా ఘోరమైన పని. తెలంగాణ అట్లా ఉండడానికి వీల్లేదు. 1-2 చెప్పి ఆపేస్తా నేను. ప్రొఫెసర్ బాబురావు గారు వస్తారు, దీంట్లో ఎక్స్పర్ట్. ఆయన మాట్లాడుతున్నాడు, మిత్రుడు ఉన్నాడు ఆయన. తెలంగాణలో రాజకీయ నాయకులందరూ బ్రోకర్లు ఉన్నారు. బ్రోకర్లే ఒకడొకడు. ఎమ్మెల్యేని పిలవద్దు, అరే బ్రోకర్ అని పిలవాలి. ఐఏఎస్ ఆఫీసర్లు జోకర్ అని పిలవాలి. వాళ్ళు జోకర్లు, వీళ్ళు బ్రోకర్లు. వాళ్ళు అక్కడ వచ్చి ఉండి, మన ఇల్లు కట్టుకోరా ఎమ్మెల్యే, కట్టుకో, అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అక్కడ పిలుచు. నువ్వు మొత్తం వ్యవసాయం అంతా 7-8 ఊరు నాశనం అయింది. వాడికి తెలియని విషయం ఏంటంటే ఇల్లు అక్కడే ఉంది కదా, వాళ్ళు యాయరుగుట్టలనే కదా. ఇప్పుడు ఆ రోడ్డు మీద కారు పోతుంది, పొగ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. పక్కన ఉన్నకి ఘాటు ఉంటుంది, దట్టంగా ఉంటుంది. ఇక్కడికి కూడా వస్తుంది, మనం కూడా పిలుస్తున్నాం. ఈ విషయము ఎమ్మెల్యే కూడా పిలుస్తున్నాడు. వానికి సోయి లేదు, చదువు లేదు కదా వానికి. సోయిందా వానికి? ఏమి తెలియదు. తెలంగాణ ఇట్లా ఆగమైందంటే అన్నిటికంటే పెద్ద సమస్య ఫార్మా కంపెనీలు వచ్చినాయి. ఫార్మా కంపెనీలు పాశమైలారం, గడ్డపోతారం, పటంచెరు, ఎంత భయంకరమైన విషయం. మెరికాప్టన్ గ్యాస్ భూములకు నీళ్లు పోయినాయి. అది ఇసుకవాగు, నల్లవాగు, హల్దివాగులు వదిలేస్తున్నారు, మంజీరకు పోతున్నాయి, మొత్తం నాశనం అవుతుంది. మనం కాదు, స్వీడన్ నుంచి పరిశోధకులు వచ్చి ఇది భయంకరమైన విషయం ఉందని పుస్తకాలు వేసారు. ఇట్లా కూడా ఉంటుంది. ఫార్మా పొల్యూషన్, పటంచెరు ఫార్మా పొల్యూషన్, స్వీడన్ రీసెర్చ్ అని కొట్టి చూడండి, అంత భయంకరంగా ఉన్నది. ఆ చుట్టూ వీళ్ళ ఊరు దగ్గరనే కదా. చేకేసారం ఎంత దూరం, దగ్గర నమ్మకం. చేకేసారం, తాళసింగారం, చౌటుప్పల. బాబురావు గారు చాలా పరిశోధన చేసినారు సైంటిస్ట్ వారు. ఈ మందుల ఈ కంపెనీలు 300 వస్తున్నాయి తెలంగాణలో, ఒకటి కాదు 300 టైర్ల కంపెనీలు మండలానికి వస్తున్నాయి. ఏమైపోతుంది తెలంగాణ? మందుల కంపెనీలు పెడితే బాబురావు గారు మా ఇంటి వచ్చి ఎంత భయంకరం ఫార్మా పొల్యూషన్. మీరు అక్కడ పోలేపల్లి కూడా వచ్చింది. భూములు 9,000 ఎకరం గుంజుకుంటే ఎదిరిస్తే 4 చంపేశారు. ఉపేందర్ రెడ్డి, బాలస్వామి గౌడు, మద్దిలేటి వెంకటేశ్వరు, వాళ్ళు లెఫ్టిస్టులు. మొత్తం 70 మంది చచ్చిపోయారు. 42 మందిలో 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు. 18 మంది గుండెపోటు చచ్చిపోయారు. ఏం రాజకీయ నాయకులు? ఒక్కొక్కరి నోట్లో తుపాకు పెట్టి కాల్చాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు మనుషులు కాదా, రాక్షసులు ఎమ్మెల్యేలు. ఎంపీలు అంతే, మంత్రులు అంతే. అందుకని తెలంగాణ లేచి నిల్చోవాలి. మళ్ళీ బడితల సంఘం తెలంగాణలో అప్పుడు వచ్చింది, గుత్పల సంఘం కదా, రజాకారులకు వ్యతిరేకంగా గుత్పల సంఘం రావాలి, గుత్పలు తీసుకోవాలి, ఒక్కొక్కరిని పొట్టు కొట్టాలి. ఇక్కడ నుంచి తీర్మానం చేయాలి. ఎట్లా కాదు, చెప్తే అయినారు, వింటాయా? పులి దగ్గరికి పోయి అమ్మ మేక తినకమ్మ, బర్రెని తినకమ్మ, శాకాహారిగా అమ్మ అవుతుందా? శాకాహారి ఏ పులి కాదు, ఏ రాజకీయ నాయకుడు నీతిమంతులు కాదు. ఎంత చెప్పినా వినడు. ఒకటే మందు ఏంటంటే తుపాకీ మందు. దానికోసం పోరాటం చేయాలి. అట్లాంటిది పృథ్వీరాజు లాంటి వాళ్ళు నాయకత్వం తీసుకొని, సుభాష్ పాపం ఆయన లండన్ ఉంటాడు కానీ బాధపడుతున్నాడు, వచ్చి వాళ్ళ ఊరు నుంచి వచ్చి మా ఊరు ఇట్లా అయిపోతుందని. ఏ జర్నలిస్టులు కూడా పట్టించుకుంటలేరు. ఆ ఊరిలో ఒక పెద్ద పత్రిక చీఫ్ ఉంటాడు, ఆ ఊరు ఆయన. ఏడి ఇక్కడ రాడు, పత్రికలు రాదు, సాక్షి పత్రిక ఎందుకు రారు అడగాలి. విజయ్ కుమార్ రెడ్డి ఎందుకు రాలేదు చెప్పినా కూడా నీ సొంతంగా నువ్వు రాయాలి.
పిలిస్తే కూడా రాకపోతే ఎట్లా? అందుకని మీడియాని నమ్ముకోవద్దు. మనము పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పత్రికలు ఆందోళన దినపత్రికలు శ్రీశ్రీ అన్నాడు. నమ్మొద్దు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి. సోషల్ మీడియాని నమ్ముకుందాం. ఆ ఘటన మీడియాని మూసేది మురికాల్లో పడేద్దాం. నమస్కారం.